హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభుస్ గ్యారేజ్. ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క బెస్ట్ బైక్ రివ్యూ చేయబోతున్నాం. అదే ఇంటర్సెప్టర్ 650. ఇది చాలామందికి డ్రీమ్ బైక్. ఇది నాకు కూడా చాలా ఇష్టమైన బైక్. సో దీని గురించి కొంచెం డీటెయిల్ రివ్యూ చేద్దాం. మేము ఆల్రెడీ తీసుకుని 4 years అవుతుంది. 38,000 కిలోమీటర్స్ తిరిగాను దీనిపైన. నేనేదో జస్ట్ తీసుకున్న ఒక 2 days నడిపి దీన్ని రివ్యూ చేయట్లేదు. చాలా లాంగ్ టైం రివ్యూ అయితే చేయబోతున్నాను దీని మీద. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్ రాయల్ ఎన్ఫీల్డ్ 1960sలోనే ఇంటర్సెప్టర్ని లాంచ్ చేసింది. అప్పట్లోనే 750cc దీన్ని లాంచ్ చేశారు. సో అప్పటి నుంచే ఈ బండికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆ మోడల్ని ఇన్స్పైర్గా తీసుకుని వీళ్ళు మళ్ళీ రీడిజైన్ చేసి ఈ మోడర్న్ 650 ప్యారలల్ ట్విన్ ఇంజిన్ డిజైన్ చేశారు. ఆ ఓల్డ్ లుక్ వింటేజ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఈ బండిని మ్యాక్సిమం అలానే మెయింటైన్ చేసి చాలా అద్భుతంగా లాంచ్ చేశారు దీన్ని. రిలీజ్ అవ్వగానే చాలా మంచి సక్సెస్ అయింది మార్కెట్లో. ఎందుకంటే మనకి 2.5 to 3 lakhsలో 650cc దొరకడం అనేది చిన్న విషయం కాదు. మనం వేరే ఏ బ్రాండ్స్కి వెళ్ళినా మినిమం 6 to 7 lakhs నుంచే స్టార్ట్ అవుతాయి మినిమం ప్రైజెస్ ట్విన్ సిలిండర్ 650 కావాలంటే. సో రాయల్ ఎన్ఫీల్డ్ మనకి ఈ ప్రైస్లో మనకి 650 ప్యారలల్ ట్విన్ దొరకడం అనేది అసలు చిన్న విషయం అయితే కాదు. సో ఇది ఫస్ట్ రీజన్ వచ్చి ఇది క్లిక్ అవ్వడానికి దీని ప్రైస్ పాయింట్. నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకోవాలంటే దీని రెట్రో లుక్స్. దీని లుక్స్ ఎంత బాగుంటాయంటే మనకి 1970sలో ఎలా అయితే రెట్రో స్టైల్లో ఉండేదో సేమ్ అదే విధంగా దీన్ని డిజైన్ చేశారు. లుక్స్ వైజ్ ఇది మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. దీని డిజైన్ కూడా టైమ్లెస్ ఉంటుంది. మనకి ఎన్ని సంవత్సరాలు అయినా ఈ లుక్ అయితే మనకు బోర్ కొట్టదు. ఈ బండి తర్వాత మనం మాట్లాడుకోవాలంటే ఓవరాల్ బండిలో 80% మనం దీని పవర్ అండ్ పెర్ఫార్మెన్స్ కోసమే మాట్లాడుకోవాలి. 648cc 47 bhp ఇట్లా థ్రాటిల్ ఓపెన్ చేయగానే ఆ పవర్ ఇమ్మీడియట్గా ఫీల్ అవుతారు. ఒక బిగ్ ప్రీమియం బైక్ నడుపుతున్న ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది. మనకు లో గేర్స్లో ఉన్నప్పుడు కూడా బండి చాలా ఇమ్మీడియట్గా పుల్ చేస్తుంది. మనకు ఓవర్టేక్స్ దగ్గర కానీ ఎక్కడైనా చాలా ఈజీగా ఇది మనకి ఆ 52 Nm టార్క్ ఏదైతే ఉందో ఓవర్టేక్స్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. దీని గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఆ గేరింగ్ రేషియో ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా డిజైన్ చేశారు. మనకి ట్రాఫిక్లో స్లో చేసినా కూడా ఊరికే గేర్ డౌన్ చేయాల్సిన పని ఉండదు. నేను ఇప్పుడు 6th gearలో ఉన్నాను. మీ వీలైనంత స్లో వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. సో 6th gearలో ఇది మనకి 40 km స్పీడ్లో అయితే ట్రావెల్ చేస్తుంది. ఇంత స్మూత్గా 6th gearలో గేర్ చేంజ్ లేకుండా ఇంత స్లోగా వెళ్ళడం అనేది నాకు తెలిసి నేను వేరే బండిలో అయితే చూడలేదు. సో 40 km 6th gearలో ఎంత కంఫర్టబుల్గా వెళ్తుందంటే మనకి జర్నీలో ఏమైనా మంచి మంచి ల్యాండ్స్కేప్స్ వచ్చినా మనం వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. సో ఇదే 6th gearలో మనం గేర్ చేంజ్ చేయకుండా మళ్ళీ ఒకసారి మనం స్పీడ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో అంతే స్మూత్గా మళ్ళీ ఇది టాప్ స్పీడ్గా అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుంది. చాలా మినిమం గేర్ చేంజింగ్తో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రైవ్. అది కాక మనకి ఇది ఇంకా స్లిప్పర్ క్లచ్తో వస్తుంది. ఆ స్లిప్పర్ క్లచ్ కూడా మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మనం డైలీ యూస్ చేసినప్పుడు దాని వాల్యూ తెలియదు, కానీ మనం ఎప్పుడైనా కార్నరింగ్స్ చేసేటప్పుడు లేదా హిల్ ఎప్పుడైనా డౌన్ దిగుతున్నప్పుడు ఒక్కొక్కసారి గేర్ ఇమీడియట్గా డౌన్ చేయాల్సి వస్తుంది. ఆ డౌన్ చేసినప్పుడు ఇంజన్ స్పీడ్కి బ్యాక్ వీల్ స్పీడ్కి మ్యాచ్ అవ్వక మనకి జర్క్స్ వస్తాయి. ఆ జర్క్లోనే మనకి బండి రవ్యూ అయిపోవడం కానీ కంట్రోల్ తప్పడం కానీ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి స్లిప్పర్ క్లచ్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనకి ఇది డ్యూయల్ ఛానల్ ABSతో కూడా వస్తుంది కాబట్టి బండి అయితే ఈజీగా కంట్రోల్ అవుతుంది మనకి. ఈ 650cc మనకి ఎయిర్ ప్లస్ ఆయిల్ రెండిట్లతోనే వస్తుంది. సో మనకి ఎయిర్ తగిలి చల్లగా అవుతుంది, ప్లస్ దానికి సపరేట్ ఆయిల్ కూలర్ కూడా ఉంది. చాలామంది ఇంత పెద్ద ఇంజన్ కదా లిక్విడ్ కూల్ ఇచ్చుంటే బాగుండేది అంటారు, కానీ ఇచ్చుంటే బాగుండేది, డెఫినెట్గా బెటర్ కూల్ అయ్యేది. కానీ ఇవ్వకపోవడం కూడా దీనికి ఒక రకంగా అడ్వాంటేజే. ఎందుకంటే మనకి దీనికి సపరేట్ మెయింటెనెన్స్ అంటూ ఏమి ఉండదు. ఇన్ కేస్ లిక్విడ్ కూల్ ఇచ్చుంటే మనకి సపరేట్ మెయింటెనెన్స్ ఉంటుంది. మళ్ళీ మన కూలెంట్ ఆయిల్ చెక్ చేసుకుంటూ ఒక మెయింటైన్ చేయాలి దాన్ని. సో దీనికి ఆ మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఆయిల్ కూల్డ్ ఎయిర్ కూల్డ్ కాబట్టి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఓవర్ హీట్ అయితే అవుతుంది. సో మీరు అది పెద్ద ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు నాకైతే. తర్వాత ఈ బండిలో నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఏంటంటే దీని సిట్టింగ్ పొజిషన్. ఈ సిట్టింగ్ పొజిషన్ ఎంత న్యూట్రల్గా ఉంటుందంటే మనం ఎన్ని అవర్స్ అయినా దీని మీద హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. మనకి జీటీకి ఉన్నట్టు అట్లా లీన్ అయ్యి కొంచెం అగ్రెసివ్ పొజిషన్ ఉంటుంది, అలా ఉండదు. అలా అని మిటిఆర్కి ఉన్నట్టు కంప్లీట్ క్రూజింగ్ రిలాక్స్ మోడ్లో కూడా ఉండదు. చాలా న్యూట్రల్గా ఉంటుంది. మన ఈ పొజిషన్ ఉండడం వల్ల మన హైవే మీద కానీ మన సిటీలో ట్రాఫిక్లో కానీ ఎన్ని అవర్స్ మనం ఈ పొజిషన్లో ఉన్నా మనకి ఏం హ్యాండ్స్ మీద బ్యాక్ పెయిన్ అయితే ఏముండదు. బాడీ వెయిట్ ఏదైతే ఉందో మన హ్యాండ్స్ మీద
బట్స్ మీద అండ్ లెగ్స్ మీద వెయిట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దానివల్ల మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చాలా లాంగ్ అవర్స్ అయితే దీని మీద డ్రైవ్ చేయొచ్చు. అండ్ దీని సీట్ కూడా ఫ్లాట్ బెంచ్ సీట్ ఉంటుంది, మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సిటీ రైడింగ్ అయితే ఈ సీట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు మీరు టూరింగ్ ఎక్కువ చేస్తానంటే ఈ సీట్ టూరింగ్ సీట్ అనేది ఉంటుంది. సో దాన్ని మాడిఫై చేసుకుంటే మీకు ఇంకొంచెం ఎక్కువ కంఫర్ట్ యాడ్ అవుతుంది మీ జర్నీలో. ఇంకా దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 13.5 లీటర్స్. ఒక ఫుల్ ట్యాంక్తో మనకి సిటీలో అయితే ఒక 280 కిలోమీటర్స్ దాకా వస్తుంది. ఇంకా అది డిపెండ్స్ ఆన్ మీ డ్రైవింగ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా హైవే అయితే మనకి అబౌవ్ 300 కిలోమీటర్స్ అయితే పక్కా వస్తుంది. మీరు 100, 120, 130 అబౌవ్ కొట్టేస్తానంటే మాత్రం రాదు, కానీ మినిమం అయితే 300 కిలోమీటర్స్ పక్కా వస్తుంది. మనకి ఇది ఫ్రంట్ వచ్చి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తాయి. సస్పెన్షన్ కూడా బాగానే ఉంటుంది, మనకి ఎలాంటి రోడ్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బ్యాక్ వచ్చేసి నైట్రాక్స్ గ్యాస్ షాక్స్ ఉంటాయి. మనకి అటు స్టిఫర్ సైడ్ ఉండదు, అలా అని టూ స్మూత్ ఉండదు, బాగానే ఉంటుంది. మనకి ఎలాంటి రోడ్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మనకి ఇది సిటీ యూజెస్కి డైలీ యూజెస్కి మీకు బాగానే ఉంటుంది. లేదు మీరు లాంగ్ రైడ్స్ వేస్తానంటే దీన్ని టూరింగ్ మోడ్స్ చేసుకుని మొత్తం దీన్ని కంప్లీట్ టూరింగ్ బైక్ లాగా మీరు రెడీ చేసుకోవచ్చు. మీరు వెళ్ళే ప్రతి రోడ్డు స్మూత్గా ఉండాలని గ్యారెంటీ లేదు, మధ్యలో హాఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. అలాంటప్పుడు కూడా ఇది ఈజీగా హాఫ్ రోడ్కి కూడా మీరు తీసుకెళ్ళచ్చు. అలానే కంప్లీట్గా అడ్వెంచర్ సిరీస్ లాగా హాఫ్ రోడ్ బైక్ అని చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం మనకి ఇండియాలో ఉన్న ఏ రోడ్ అయినా ఇది ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మనకేం జర్నీ అయితే ప్రాబ్లం ఉండదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చాలా ఓల్డ్ వింటేజ్ లుక్లో అదే రెట్రో స్టైల్ డిజైన్లో దీన్ని డిజైన్ చేశారు. దీంట్లో మనకి ఒక టాకోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్ అండ్ ఓడోమీటర్, 2 ట్రిప్ మీటర్స్ వస్తాయి. దీంట్లో లేనిది ఏంటంటే ఒక జస్ట్ ఫ్యూయల్ రేంజ్ ఇచ్చుంటే బాగుండేది. ఫ్యూయల్ రేంజ్ ఇంకా గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా ఇస్తే మనకు కంప్లీట్గా ఇంకా హెల్ప్ అవుతుంది. మేబీ నెక్స్ట్ అప్డేట్లో ఏమన్నా ఇస్తారేమో చూద్దాం మరి. అది ఫ్రెండ్స్ ఈ బండి మీద నా ఒపీనియన్. నన్ను అడిగితే ఇది ఒక ఆల్రౌండర్ బైక్ అని చెప్పాలి. మనకి ఇది ఫ్యామిలీకి బాగానే ఉంటుంది, స్టూడెంట్స్కి బాగానే ఉంటుంది. లేదు దీనికి హైవే పర్పస్ వాడతారంటే కంప్లీట్ దీన్ని మీరు కస్టమైజ్ చేయించుకొని కంప్లీట్ హైవేకి వాడచ్చు. టూరింగ్ యాక్సెసరీస్తో మీరు కంప్లీట్ దీన్ని టూరింగ్ బైక్లో మీతో పాటు యూస్ చేసుకోవచ్చు. సో అది ఇంటర్సెప్టర్ మీద నాకున్న ఒపీనియన్. 38,000 కిలోమీటర్స్ అయితే మేము కంప్లీట్ చేసాం దీని మీద 4 ఇయర్స్. ఇది మా బ్రదర్ది వెహికల్. ఒకసారి ఆయన్ని కూడా అడుగుదాం ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది 38,000 కిలోమీటర్స్. భరత్ చెప్పు భరత్, ఈ 4 ఇయర్స్ నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. నాకున్న ఎక్స్పీరియన్స్ అయితేనే సూపర్ అనేది చెప్పాలి. సో ఎందుకంటే నాకు ఇది చాలా పర్సనల్గా అటాచ్ అయిన బండి అన్నమాట. నీకు ఇంకా 4 బండ్లు కూడా ఉన్నాయి కదా? అవును, సో ఉన్నాయి, కానీ అన్ని బండ్ల మీద నేను దీన్నే బాగా ఇదే నీకు ఎక్కువ టేక్ కేర్ చేస్తాను అనమాట. బాగా ఇష్టమైన బండి. చాలా రైడ్స్ వేసాం మనం. ఆ రైడ్స్లో నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి బండితో? మెయిన్ చెప్పాలంటే పర్ఫార్మెన్స్ దీనిది అసలు ఎక్కడ తగ్గదు బండి. A to B మీరు ఈజీగా రీచ్ అయిపోవచ్చు. మీరు 180 ఈజీగా వెళ్ళిపోవచ్చు. 180 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్తుంది. 120, 130లో క్రూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా వెళ్ళచ్చు. సో లాంగ్ 1 డే అంతా మనం 130 మీద అయితే ఈజీ క్రూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ బండి అయితే స్ట్రెస్ అవ్వదు. సో ఇంకా నీ 38,000లో నువ్వేమన్నా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయలేదు. బేసిక్గా నాకు ఈ బండికి ఏమి ఇష్టం అంటే ఈ క్రోమ్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో, సో క్రోమ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కానీ ఇదంతా ఆ రెట్రో లుక్ పోనీయకుండా మంచిగా ఇచ్చారు. అప్పుడు మనం అనుకున్నాం కదా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ బండి మనం ఇవ్వచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మనం వాడినంతకాలం వాడి మన నెక్స్ట్ జనరేషన్కి బండి ఇచ్చిన సేమ్ ఇంతే వాల్యుబుల్గా ఉంటుంది తప్పితే ఇది ఓల్డ్ అయితే అవ్వదు. సో తర్వాత మా అబ్బాయికి ఇచ్చేయచ్చు, ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా వాడుకోవచ్చు అది. సో ఇప్పుడు ఈ మోడల్ అంతా మార్చేసి లైక్ మొత్తం బ్లాక్ ఇచ్చాడు, క్రోమ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇంజిన్ అంతా బ్లాక్ పెయింట్ వేసాడు మొత్తం. ఎల్ఐస్ యాక్చువల్గా స్పోక్సే దీనికి అందంగా ఉంటాయి, బట్ ఎల్ఐస్ ఇంకా ట్యూబ్లెస్ కోసం అని చెప్పి ఎల్ఐస్ ఇచ్చారు. కానీ ఈ క్రోమ్ మెయింటైన్ చేయడం మాత్రం నాకు చాలా ఇష్టం. నా దగ్గర ఇంకా 2-3 వెహికల్ బైక్స్ ఉన్నాయి, అడ్వెంచర్ ఉంది, అది ఉన్నాయి. కానీ బట్ నాకు దీన్ని బాగా నీట్గా చూసుకోవటం ఇష్టం నాకు. అంటే ఈ రెట్రో లుక్ పోనీయకుండా పర్సనల్గా అయితే ఈ బండి నీకు బాగా అటాచ్ అయింది నాకు ఈ బండి. ఎందుకంటే ఫస్ట్ తీసుకుంది ఇదే, దీని తర్వాత ఆ బండ్లన్నీ వచ్చినాయి. సో దీన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా. ఎక్కువ దగ్గరగా ఆ బండి కంటే ఈ బండే ఎక్కువ తీస్తా. అవి అంతా ఇంకా 20,000 అంతే దిగినాయి దీని తర్వాత తీసుకున్న బండ్లు అయ్యి. ఇది 38,000, దీని మీద ఎక్కువ బాండింగ్ నాకు ఎక్కువ. నేను లాంగ్ రైడ్స్ ఎక్కువ దీని మీద వేసాను. తర్వాత వచ్చే బళ్ళన్నీ మోడర్న్ గా అయిపోయినాయి. మ్యాట్ బ్లాక్ ఇచ్చేసాడు, మొత్తం లుక్స్ వైజ్ బాగున్నాయి. కానీ మనకి ఓల్డ్ రెట్రో స్టైల్ అయితే లేదు. సో మనం గుడ్ థింగ్ ఏంటంటే ముందు కొనుక్కొని మంచిదైంది. దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంది?
మెయింటెనెన్స్ సర్వీస్కి వెళ్ళినప్పుడు జనరల్ సర్వీస్ అయితే 4000లో అయిపోయింది. జనరల్ సర్వీస్ అంటే ఏం చేస్తున్నారు మనకి? జస్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారు, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు, వాటర్ వాష్ అంతే. జనరల్ 4 ఇయర్స్లో నీకు పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రాలా. మేజర్ ప్రాబ్లం అంటే ఒక 2-3 టైమ్స్ ఆర్ఆర్ యూనిట్ ఒకటి పోయింది. ఏ బండి పర్ఫెక్ట్ కాదు, చిన్న చిన్న ఫ్లాస్ ఉంటాయి, దీనికి కూడా చిన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అవి వచ్చినాయి మనకి వస్తాయి. బట్ మనకేం డైరెక్ట్గా సాల్వ్ అవ్వవు, కొంచెం షోరూమ్ వాళ్ళతో డిస్కషన్లు అవుతూ ఉంటాయి, కొంచెం పీస్ఫుల్గా అయితే సాల్వ్ ప్రశాంతంగా అయితే అవ్వదు, కానీ సాల్వ్ అవుతుంది. మనం బండి మీద ఇష్టంతో మనం దగ్గరుండి చేయించుకోవాలి తప్పితే వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏం లేదు. అది ఫ్రెండ్స్ ఇంటర్సెప్టర్తో మాకున్న అనుభవం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ భరత్. థ్యాంక్ యూ సో మచ్.